ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రైట్, చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు స్టూడియోలో. శ్రీనివాస్ గారు నమస్తే. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు. పాపారావు గారు నమస్తే. ముందుగా పాపారావు గారు మీతో స్టార్ట్ చేస్తాను. మనం చూస్తూ ఉన్నాం ఎన్నికల ఫలితాలు అందరిలో కూడా తీవ్ర ఆసక్తిని రేకెత్తించిన ఎన్నికల ఫలితాల్లో దాదాపు ట్రెండ్స్ క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. వెస్ట్ బెంగాల్కు సంబంధించి మనం చూస్తే 3 సార్లు అధికారంలోకి వచ్చిన టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గారు తప్పకుండా మరోసారి అధికారం చేపడతామని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం 107 స్థానాలకు వారు పరిమితమవుతున్న సందర్భం, అక్కడ బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్న అంశం మనకు కనిపిస్తోంది. ఇక తమిళనాడుకు సంబంధించిన విషయం, ఒక కొత్త ప్రభంజనం అక్కడ వెలుగులోకి తెరపైకి వస్తున్న పరిస్థితి. సినీ స్టార్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా, కేర్ ఆఫ్ అడ్రస్గా అనేక దశాబ్దాల పాటు నిలిచిన తమిళనాడులో కొత్త పార్టీ టీవీకే విజయ్ నేతృత్వంలో వచ్చిన పార్టీ అక్కడ ఏకంగా సెంచరీ కొట్టి దాదాపు మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా చేరుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలతో పాటు కేరళలో స్పష్టంగా ఇప్పుడు యూడీఎఫ్ అక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి, స్పష్టంగా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తున్న సందర్భం. ఎట్లా చూడాలి ఇప్పటివరకు వస్తున్న ఈ మొత్తం ట్రెండ్స్ను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఒక్కొక్క కింద నుంచి మీరు అడిగిన లాస్ట్ దాని నుంచి మొదలు పెడతా. కేరళలో కొంతమంది ఏంటంటే కమ్యూనిస్టులు పోయారనే దగ్గర ఉంది మాట, కానీ అది అట్లా అనుకోవటం లేదు. ఎందుకంటే కేరళలో రిపీటెడ్ గా జరిగేదే ఇది. మీకు డేటా ఉంది మన దగ్గర. గతంలో 91 నుంచి జరిగిన ఎన్నికల్లో మొత్తం మీద ఒక్కసారి మాత్రమే 7 ఎన్నికల్లో 91 నుంచి జరిగిన 7 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే 21 దాకా అనుకుంటే 21 దాకా ఒకే ఒక్క దఫా మాత్రమే రెండో అధికారంలో ఉన్న పార్టీ తిరిగి గెలిచింది. అది ఎల్డిఎఫ్. ఇప్పుడు లాస్ట్ టైం అది తిరిగి గెలిచింది. మిగతా 6 సార్లు అధికారంలో ఉన్న పార్టీ యాంటీ ఇన్కంబెన్సీని ఎదుర్కొని ఓడిపోయి ప్రతిపక్షం అధికారంలోకి వచ్చింది. ఇది కేరళ ట్రెండ్, కేరళకి ఆనవాయితీ. కాబట్టి ఆనవాయితీని దాటుకొని ఎల్డిఎఫ్ రెండోసారి గెలవటమే విచిత్రం. పోయినసారి గట్టిగా పనిచేయబట్టి ఈసారి అది యాంటీ ఇన్కంబెన్సీ కేరళలో నేచురల్ గా ఉంది. సౌత్ ఇండియాలోనే సాధారణమైన రీతి అది. సౌత్ ఇండియాలోనే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ పనిచేస్తుంది. మీకు వెస్ట్ బెంగాల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఇంత ఉండదు. మొత్తం ఓవరాల్ గా మీకు తీసుకుంటే జరిగిన ఎన్నికల్లో 97 తర్వాత అనుకుంటా కేరళ వెస్ట్ బెంగాల్లో యాంటీ ఇన్కంబెన్సీ 3 సార్లు గెలిచింది తృణమూల్ కాంగ్రెస్, 6 సార్లు సిపిఎం. కాబట్టి అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఇంత పనిచేయదు వెస్ట్ బెంగాల్ కానీ కొన్ని రాష్ట్రాల్లో. సౌత్ ఇండియా స్టేట్స్ లో యాంటీ ఇన్కంబెన్సీ బాగా పనిచేస్తుంది. కాబట్టి అది ఇక్కడ సరే, అది కేరళకి. తమిళనాడులో చూసుకుంటే విజయ్ ఫ్యాక్టర్ ఎంటర్ అయింది. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ జయలలిత లేకపోవడం అనేది అది అన్నాడీఎంకే అగెనెస్ట్ అయింది. కానీ అక్కడ కనుక జయలలిత కనుక సర్వైవ్ అయ్యి ఉంటే, ఆ రోజు చనిపోకపోతే బహుశా విజయ్ కంటే కూడా అన్నాడీఎంకేకి ఎక్కువ ఛాన్స్ ఉండేది. యాంటీ ఇన్కంబెన్సీలో మళ్ళీ ఆమెకు వెళ్ళేది అనుకోవచ్చు. లేకపోయినా ఇంత దిగజారుడు ఉండేది కదా ఈ 2 పార్టీల మధ్య. కొంత ఓట్ల చీలిక ప్లస్ మూడోది టీవీకేకి వచ్చి ఉండేది. కానీ అది లేదు. అన్నాడీఎంకే బాగా బలహీనపడి ఉంది. కానీ 2వ స్థానం వచ్చింది, అది రావచ్చు, కానీ బలహీనపడినంతే ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ డిఎంకే మీద బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ డిఎంకేకి ఎందుకు ఇంత పనిచేస్తుంది. మనం అందరం మామూలుగా అనుకుంటుంది ఏంటంటే డిఎంకే చాలా బాగుంది పర్ఫార్మెన్స్, ఒకటి మనం జనరల్ గా వింటున్న వార్తే. అలాగే స్టాలిన్ కూడా గతంలో ఉన్న ఈ విండిక్టివ్ పాలిటిక్స్, కక్ష సాధింపు రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. జయలలిత పేరు మీద ఉన్న పథకాలని మన కేసీఆర్ గారు కూడా ఆయన కొనసాగించారు కదా. రాజశేఖర రెడ్డి మొదలు పెట్టినటువంటి ఫీజు రీంబర్స్మెంట్ అది మంచి పథకం ఉంచండి అన్నారు, పేరు కూడా మార్చలా. అంత గౌరవనీయంగాను స్టాలిన్ కూడా జయలలితకు ఉన్నటువంటి పథకాలని, జయలలిత అమ్మ క్యాంటీన్ అన్ని కంటిన్యూ చేశాడు. సో బాగానే చేశాడు ఆయన. బాగానే చేయలేదని ఎవరంటారా, కానీ మేబీ పీపుల్ వాంటెడ్ సంథింగ్ న్యూ. యూత్ ముఖ్యంగా జన్జీ అని మనం ఏదైతే అంటామో అది టీవీకే వైపు ఎక్కువగా వెళ్ళింది. నాకు ఎవరిని విమర్శించడం అనేది నా ఉద్దేశం ఏం కాదు, కానీ జన్జీ అనేది కొంత అంటే వాళ్ళ ఉద్దేశం మంచిదే. ఏదో కొత్త కావాలి రాజకీయాల్లో, ఈ పాత ఇదంతా బాగా వాళ్ళ నమ్మకం పోయింది. జన్జీ ఇప్పుడు యూత్ ఎవరిని కదిలిచ్చినా మాకు రాజకీయాలు వద్దు, మాకు అనవసరం, మాకు తెలియదు అంటున్నారు. తెలియదు కాదు, వాళ్ళకి వ్యతిరేకత ఉంది. అలా వ్యతిరేకత మంచిదే, రాజకీయాల్లో ఉన్న చెడు పట్ల వ్యతిరేకత మంచిదే. కానీ వాళ్ళు ఎంచుకుంటున్నటువంటి సరైన ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు అంటే కొంత ఐడియలిజమో లేకపోతే ఒక వాస్తవానికి దూరమైనటువంటి ధోరణి జన్జీలో కొంత నాకు కనపడుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ లో చూసాం,
నేపాల్లో చూసాం. నేపాల్లో కొంత ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆయన బాగానే చేస్తున్నారు, కానీ కొంతకాలం పడుతుంది అది కూడా మనం అసెస్ చేయడానికి. ఓకే. అలాగే ఇప్పుడు చాలా చోట్ల మనం చూసాం జంజీ అంచనాలు ప్రాక్టికల్ గా అలా వర్కౌట్ అవ్వటల్లా. అంటే వాళ్ళు రియాలిటీకి కొంత దూరంగా ఉంది జంజీ. వాళ్ళు హార్డ్ లైఫ్ తెలియని స్థితి ఉంది వాళ్ళకి. బహుశా వాళ్ళ ఈ నిర్ణయం తప్పు కాకూడదని ఆశిస్తున్నా తమిళనాడులో నేను. టీవీకి ఎన్నుకున్న వాళ్ళకి మంచి జరగాలని, కానీ నాకైతే వ్యక్తిగతంగా నమ్మకం లేదు. ఐ ఎక్స్పెక్ట్ దెమ్ గుడ్, కానీ వ్యక్తిగతంగా నాకు ఆ నమ్మకం లేదు. ఎందుకంటే నాకు విజయ్ మీద వ్యతిరేకత కాదు, కానీ వాస్తవ జీవితం వేరు. ఆల్ థియరీస్ ఆర్ గ్రే మై ఫ్రెండ్, ఓన్లీ లైఫ్స్ గోల్డెన్ ట్రీ ఇస్ గ్రీన్ అంటాడు గేతే అనే పోయిట్. గేతే అనే జర్మన్ పోయిట్. ఆల్ థియరీస్ ఆర్ ఆల్ థియరీస్ ఆర్ all theories are green my friend, only all theories are grey my friend, only life's golden tree is green అంటాడు. జీవితం చాలా సంక్లిష్టమైంది. మన నేల నుంచి 4 అడుగుల పైనుండి ఆలోచించే విధంగా ఉండదు జీవితం, కఠోరంగా ఉంటుంది. ఆ విషయం జంజీకి అర్థం కాలేదనేది నాకు గట్టి నమ్మకం. వాళ్ళ ఆదర్శాలు మంచి, వాళ్ళ లక్ష్యాలు మంచి, అవినీతి ఉండకూడదు, ఇట్లాంటి వాటి మీద పోరాటాలు ఇవన్నీ మంచి, కానీ వాళ్ళ వాస్తవానికి కొంత దూరంగా ఉన్నారేమో. దానివల్లే వాళ్ళ సమస్యలు పరిష్కారం కావట్లా, ప్రభుత్వాలు మారినా ఇట్లాంటి చోట్ల అనేది నా ఉద్దేశం. పెనంలోంచి పొయ్యిలో పడుతున్నారేమో వీళ్ళంతా చాలా చోట్ల అనేది కూడా నా ఉద్దేశం. తమిళనాడులో కూడా బహుశా విజయ్ మంచోడే కావచ్చు, ఉద్దేశాలు మంచివి కావచ్చు, కానీ నిర్మాణం ఏది, పార్టీ ఏది, బలమైన శక్తి అది ఎక్కడ ఉంది అని ఎంతవరకు చేయగలడు? పక్క నుంచి బీజేపీ ఒత్తిళ్లు ఉంటాయి. రేపు డబుల్ ఇంజిన్ సర్కార్ లేకపోతే ఇతను గనక, అతని కోయలేషన్ గవర్నమెంటే కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కోయలేషన్ అది డిఎంకేతో పెట్టుకుంటాడా, అన్నా డిఎంకేతో పెట్టుకుంటాడా? పోయి అన్నా డిఎంకేతో పెట్టుకుంటే సరే బీజేపీ ఒత్తిడి కొంత తగ్గుద్ది. కానీ ఏంటంటే డిఎంకేతో పెట్టుకుంటే అతను, ఎందుకంటే అన్నా బీజేపీతో చాలా ఘర్షణలు అయినాయి అతనికి. దానిలో కనుక అన్నా డిఎంకే వైపు పోతే అతనికి చాలా ఒత్తిళ్లు ఉంటాయి. వాటిని తట్టుకోగలడా? నిర్మాణం లేకుండా ఒక సినిమా నటుడుగా, ఒక వ్యక్తిగా ఉండి ఇంత తట్టుకోగలడా? చాలా వాస్తవానికి దూరంగా ఆలోచనలు మనం నడుస్తున్నాయేమోనండి నేను అనుకుంటాను. చాలా కీలకమైన అంశం ఇది. పూర్తి స్థాయిలో జెన్జీ అత్యంత కీలకమైన పాత్ర తమిళనాడు ఎన్నికల ఫలితాలలో చూపెట్టిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా పాపారావు గారు చెప్పినట్టుగా వారికి సంబంధించిన ఎన్నికల ప్రచారంలో విజయ్ అత్యంత ఎక్కువగా ఆధారపడింది కూడా జెన్జీ పైనే. ప్రచారం సందర్భంగా కూడా ఆయన అనేక సందర్భాల్లో జెన్జీకి సంబంధించిన ప్రస్తావన చేసిన సందర్భం. నిజంగానే విజయ్ మామ గెలవాలంటే మీరు మాత్రమే ఓటేస్తే సరిపోదు, మీరు తల్లిదండ్రులను కూడా మెప్పించి ఒప్పించి ఓటేయించండి అని చెప్పేసి ఆయన పిలుపునిచ్చిన సందర్భం. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించినట్టుగా తెలుస్తోంది. విజయ్ దాదాపు 100 స్థానాలు, 107 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్కు కేవలం 10 స్థానాల దూరంలో మాత్రమే ప్రస్తుతం తమిళనాడులో విజయ్ పార్టీ, టీవీకే పార్టీ కొనసాగుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. నిజంగానే ఆ మ్యాజిక్ ఫిగర్తో చేరతారా లేక కోalition గవర్నమెంట్ ఏర్పడుతుందా అక్కడ అనేది ఇప్పుడు అందరిలో కూడా ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశంగా మనం చూస్తూ ఉన్నాం.